జగన్నాథుడు ప్రతిరోజు కడుపు నొప్పితో బాధపడతాడు అని మీకు తెలుసా? జగన్నాథుడికి తమ భక్తులందరూ ఎంతో ఇష్టంగా ఎన్నో ప్రసాదాలు పెడతారు. ఇప్పుడు సుభద్రాదేవి జగన్నాథుడితో, అన్నయ్య, ఈ ప్రసాదాలన్నీ మనం ఎలా తినగలం? నేనైతే తినలేను అని అంటారు. అప్పుడు జగన్నాథుడు, చెల్లి, నా భక్తులందరూ ఎంతో ఇష్టంగా పెట్టారు కదా, మరి వాటిని నేను ఎలా వదులుతాను అని జగన్నాథుడు ఆ ప్రసాదాలన్నీ తనొక్కడే తింటాడు. అప్పుడు జగన్నాథుడికి ఉన్నట్టుండి కడుపు నొప్పి వస్తుంది. అప్పుడు ఆ బాధ భరించలేక ఒక ముసలావిడి కలలో కనిపించి, అమ్మా, నాకు కడుపు నొప్పి వస్తుంది, నాకు వేపరసాన్ని తాగించండి అని అంటారు. ఇప్పుడు ఆ పెద్ద ఆవిడ ఎంతో బాధపడి తన బిడ్డ కోసం రాత్రిపూట వేపాకులు తెచ్చి వేపరసాన్ని చేసి తెల్లవారే గుడికి తీసుకువెళ్తుంది. కానీ ఆ గుడి దగ్గర ఉన్న భటులు ఆమెను లోపలికి వెళ్ళనివ్వరు. ఆ పూజారులు వచ్చి ఎందుకు వచ్చామని అడగక పెద్ద ఆవిడ జరిగిందంతా చెప్తారు. కానీ ఆ పూజారులందరూ ఎంతో నవ్వి ఆవిడని అవమానించి ఆ వేపరసాన్ని నేలపాలు చేస్తారు. ఆ తర్వాత జగన్నాథుడు అప్పటి రాజు కలలో కనిపించి, నా తల్లిని చాలా అవమానించారు, నాకు చాలా కడుపుగా ఉంది, నాకు వేపరసాన్ని తాగించండి అని అంటారు. ఇప్పుడు ఆ రాజు ఆ పెద్దావిడ ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పి వెంటనే దగ్గరుండి వేపరసాన్ని చేయిస్తాడు. ఆ తర్వాత ఆ వేపరసాన్ని తీసుకుని వెళ్ళి గుడిలో జగన్నాథుడు ముందు సమర్పిస్తారు. అప్పుడు జగన్నాథుడు కడుపు నొప్పి తగ్గుతుంది. ఈ విధంగా ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత జగన్నాథుడికి వేపరసాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత జగన్నాథ స్వామి యొక్క ఆలయ రహస్యాలు మరియు చరిత్ర తెలుసుకోవాలనుకుంటే కింద ఒక వీడియో పెడుతున్నాను. ఆ వీడియో క్లిక్ చేస్తే మీకు ఎవరూ చెప్పలేని విషయాలన్నీ అందులో మీరు తెలుసుకుంటారు. మీకు గనక జగన్నాథ స్వామి ఇష్టమైనట్లయితే జై జగన్నాథ్ అని కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.